హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా వంకాయ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6 యాడ్ చేసుకొని నువ్వుల పొడి 1 స్పూన్, ధనియా జీరా పౌడర్ 1 స్పూన్, ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం ఇది ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వంకాయ తీసుకొని నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే నల్ల పడతాయి కాబట్టి డైరెక్ట్గా. అందుకోసమే ఇలా సాల్ట్ వాటర్లో కట్ చేసి ఇలా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న వంకాయలో ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, కొంచెం యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఎక్కువగా యాడ్ చేస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని ఇలా మొత్తం అన్నీ ఫిలప్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఫిలప్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వంకాయ యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కదపకుండా ఉంచాలి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసేసి కలుపుకోవాలి ఒకసారి. ఇలా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అది వేయేంతలోపు ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, అది మిగిలినప్పుడు కొంచెం దాంట్లో 1 స్పూన్ వరకు మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, ఒక 1 స్పూన్ వరకు కర్డ్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత వంకాయ కొంచెం ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మిగిలిన స్టఫింగ్తోని అది కూడా మొత్తం యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి మళ్ళీ ఒక లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం నూనె పైకి తేలే అంతవరకు ఉంచాలి. ఇలా కాస్త ఇలా నూనె పైకి తేలిన తర్వాత మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఇది పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకొని మొత్తం వాష్ చేసి పెట్టుకోవాలి. రైస్ మొత్తం వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మేము 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఆ తర్వాత లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 70% కుక్ అయ్యే వరకు ఉంచాలి. మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా రైస్ 2 ముక్కలుగా అయినప్పుడు ఒక 2 to 3 మినిట్స్ తర్వాత కుక్ అయినాక తీసేయాలి. ఆ తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి రైస్ కూడా ఇందాక ప్రిపేర్ చేసుకున్న వంకాయ ఉంది కదా దాంట్లో గ్రేవీ ఉంచేసి కింద ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా కావాలంటే లేయర్స్లో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒక లేయర్గా కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ కాజు ఉంటే కాజు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వంకాయ యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయ అన్నీ యాడ్ చేసి
ఆ తర్వాత ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ ఉంటుంది కదా, కొంచెం గ్రేవీ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం లేయర్ లాగా కావాలనుకుంటే ఇంకో లేయర్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్, యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత రైస్ వాటర్ కొన్ని ఉంటాయి కదా, ఆ రైస్ వాటర్ కూడా కొంచెం సైడ్స్కి ఎడ్జెస్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అంతేనండి, చాలా ఈజీగా వంకాయ బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి.